సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. వెల్కమ్ బ్యాక్. ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గరుడ ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలా మంది ఏదైనా మీటింగ్స్ లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్ లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్ తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ ని పెడుతున్నాము. ఈ రోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్ ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకుని ఈ రోజుకి 40 లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే 1 ఇయర్ లో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పాడేరులోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ 35,000 ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు 25,000 రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం. ఒకటేనండి, గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ని బేస్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పంట పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈ రోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. దాన్ని ఈ రోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేశాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదికి 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈ రోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేశామని చెప్పడానికి ఈగల్ టీమ్ తో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈ రోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈ రోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని సిల్వర్ ఓక్ చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? ఎస్, సిల్వర్ ఓక్ కి 2.5 ఫీట్ సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా 2.5 ఫీట్ ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్ 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒకెత్తైతే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి.